మీ ఎమోషన్ సప్లైర్స్ వల్ల మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయా? ఇలాంటివి వస్తాయని మాకు కూడా అప్పుడే తెలిసింది. వాడు అసలే డేంజరస్ ఫెలో. తర్వాత ఏం చేయలేదు కదా. ఈ యాక్షన్ సంగతి సరే, మీ లవ్ మ్యాటర్ ఏమైంది? మీ సిస్టర్ నిన్ను మ్యారేజ్ గురించి ఏం ఫోర్స్ చేయలేదా? త్వరగా చెప్పండి. నెక్స్ట్ ఏ ఫ్యామిలీస్ లో ఏం జరిగిందో అని క్యూరియస్ గా ఉంది. వేడిగా ఒక టీ తాగి తర్వాత చెప్తా. 5 టీ ప్లీజ్. ఏంటి గురువు గారు, ఆ అమ్మాయి విషయంలో నిజంగానే సీరియస్ గా జాతకం చూస్తున్నారా ఏంటి? ఆ అమ్మాయికి జాతకం చూస్తానని చెప్పానుగా. చూస్తుంటే ఆ అమ్మాయి జాతకంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. గ్రహగతుల్ని ఖచ్చితంగా లెక్కేసి ఆ అమ్మాయికి వివరించి చెప్తే కానీ తను నమ్మదు. టీ తాగడం అయిపోయింది కదా, తర్వాత ఏమైందో చెప్పండి. స్టార్ట్ చేసినప్పుడు నెల రోజులైనా దీన్ని రన్ చేయగలవా అనిపించింది. కానీ చూస్తుండగానే 6 నెలలు గడిచిపోయాయి. ఈ 6 నెలల్లో మా అందరికి ఎన్నో రిలేషన్స్, ఎన్నో ఎమోషన్స్. ఏంటి హీరో, ఫొటోస్ అలా చూస్తున్నావు? ఎన్ని రిలేషన్స్ సంపాదించుకున్నా చూడు. తాతయ్య, నాన్నమ్మ, అన్నయ్య, వదిన, చెల్లెలు, అమ్మ, నాన్న. అవును కదా, కానీ అన్ని రిలేషన్స్ లో నాకు ఈ రిలేషన్ అంటే బాగా ఇష్టం. ఎందుకు ఇష్టం ఉండదు? కోరి మరి కోడలు పోస్టింగ్ తీసుకున్నావు కదా. ఇప్పుడు కూడా నీ వైఫ్ పోస్ట్ అని చెప్పవే. ఎవరా మీరు? ఎందుకు భయపడుతున్నారా? ప్రేమ అభిమానాలని చెప్పి మోసం చేస్తారా? ఈ ఫేక్ రిలేషన్స్ ఏంట్రా? ఇది స్టార్ట్ చేసినోడు ఎక్కడ? ఇక్కడ మనకు కావాల్సింది ఇడే కొట్రా. నా అనుకున్న వాళ్ళ మీద చెయ్యేస్తేనే వదలను. అలాంటిది నా మీదే చేయాలని వస్తే పక్కోడి ప్రాపర్టీ పగలగొట్టమంటే అంత సరదాగా ఉందారా మీకు? నా ఆఫీస్లో ఫర్నిచర్ పోతే మళ్ళీ కొంటా. మీ బాడీలో పార్ట్స్ పోతే ఎలా కొంటారా? బాబు శివ, వాడు మా మనవడు అమెరికా నుంచి వచ్చాడు. ఏంటి బాస్, వాళ్ళ మనవడే ఉండి నా ఆఫీస్కి వచ్చి గొడవ చేయడం ఏంటి? అసలు నేనేం చేశాను? ప్రేమాభిమానం అంటూ మా వాళ్ళని మాయ చేసి ఆస్తంతా నీ పేరు రాయించుకున్నావుగా. నేను ఆశ్రయించుకోవడం ఏంటి? ఏం యాక్ట్ చేస్తున్నావు బాస్? నీ యాక్టింగ్ వాళ్ళు నమ్ముతారేమో, నేను నమ్మను. తనేం మాట్లాడుతున్నానమ్మా? నేను ఆశ్రయించుకోవడం ఏంటి? మాకున్న ఆస్తి ఆయన నీ పేరు మీద రాశారు. వాడి విషయం లాయర్ ద్వారా తెలుసుకుని ఇంటికొచ్చి గొడవ పెట్టాడు. ఏం తాతయ్య ఇదంతా? వాడి కదా మీ మనవడు. ఏ విధంగా వాడు నాకు మనవడు? మా కొడుక్కి పుట్టాడనా? నా ఇంటి పేరుతో ఉన్నాడనా? ఆస్తుల కోసమైనా రక్త సంబంధం ఉన్నది. ఈ రోజు ఆస్తి నీ పేరున రాసేనని తెలిసింది కాబట్టి వాడు నా దగ్గరికి వచ్చాడు. లేకపోతే అసలు వచ్చేవాడా? కనీసం సంవత్సరానికి ఒకసారైనా మా దగ్గరికి వచ్చి ఒక 2 రోజులైనా ఉన్నాడా? లేడే. కానీ నువ్వు అలా కాదు. ఇది ఫోన్ చేస్తే వెంటనే పరిగెట్టుకుంటూ వస్తావు. నేను చూడాలని ఉందిరా అంటే నా దగ్గరకు వచ్చి కూర్చుంటావు. మాకు ప్రేమనిచ్చావు, బతకాలనే ఆశనిచ్చావు. అలాంటి నీకు కాకుండా వాడికి ఎందుకు ఆస్తి రాసిస్తాను? తప్పు తాతయ్య, నేను మీ మనవడుగా నటిస్తున్నాను. నాకు కావాల్సింది మీ అనుబంధం, ఆస్తి కాదు. దయచేసి ప్రేమని డబ్బుతో ముడిపెట్టు తాతయ్య. ఇదంతా నాకు తెలియకుండా జరిగింది బాస్. తెలుసుంటే నువ్వు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం వచ్చేది కాదు. నీ ఆస్తి నీదే, ఓకేనా? నాది కానిది నాకు అవసరం లేదు. నా దాని మీద చేయేస్తే మాత్రం ఓ Guys, it's an interesting concept in interesting way. Yeah. Hi guys. Hey. Hey, hi. What's the video? Seem to be watching with so much of interest. Yes, హైదరాబాద్ లో ఒక బ్యాచ్ ఆల్ ఇస్ వెల్ ఎమోషన్ సప్లైర్స్ అని స్టార్ట్ చేశారు. మనకి ఏ రిలేషన్ కావాలన్నా వాళ్ళు సప్లై చేస్తారు. రియలీ? వాళ్ళ దగ్గర రిలేషన్షిప్ సర్వీస్ తీసుకున్న వాళ్ళు ఫీడ్బ్యాక్ వెబ్సైట్ లో కూడా పెడుతున్నారు. నా కూతురు రమ్య లండన్ లో ఉంటుంది. నేను ఒక్కదాన్నే ఇక్కడ. నా కూతురు లేని లోటుని వీళ్ళు పంపించిన అమ్మాయి తీర్చింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇట్స్ ఆల్ ట్రాష్ రా. అయినా సొంత కొడుకు కూతురు దగ్గరలో లోటుని బయట వాళ్ళు వీళ్ళు ఎలా తీస్తారు? దే మస్ట్ హావ్ షాట్ సమ్ డ్రామా ఆర్టిస్ట్. డోంట్ బిలీవ్ దెమ్. ఇట్స్ ఎ ఫేక్ వీడియో.
నా పేరు శివరావు. మా అబ్బాయి పేరు ఆదిత్య. ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. వాడు ఫోన్ చేసి మాట్లాడినప్పుడల్లా ఏదేదో మాట్లాడాలి అని అనుకుంటాను. కానీ వాడి బిజీ వాడిది కదా, అందుకే 4-5 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడు. కాబట్టి వీళ్ళ దగ్గర ఒక కొడుకును తీసుకున్నాను. అంకులేంట్రా బాలు, ఆ, ఆ శివరావు గారి కొడుకు ఇంకెవరైనా పంపించరా? ఇంక నా వల్ల కాదు. అదెలా కుదురుతురా? ఒకసారి కమిట్ అయిన తర్వాత మారేది ఉండదు. ఇట్స్ ఫిక్స్డ్. నేను ఎవరో సొంత కొడుకులేట్రా. ఏం పర్లేదు, మార్చే. ఆయన చూపించే ప్రేమను తట్టుకోలేకపోతున్నాను రా. హాయ్, అదిగో వచ్చేసాడు. మా అబ్బాయి. హలో. హాయ్. మీరు ఎమోషన్ సప్లైర్ స్టార్ట్ చేయడం వల్ల నా లైఫ్లో నేను ఏ ఎమోషన్ మిస్ అయ్యానో నాకు ఇప్పుడే అర్థమైంది. మా నాన్నంటే నాకు చాలా ఇష్టం. ఆయనకు సొంత ఇల్లు ఉండాలని కోరుకుండేది, బట్ అది తీరలేదు. అందుకే మా నాన్నకు ఇల్లు కొనిచ్చాను. చిన్నప్పుడు మా నాన్న రోజు నన్ను స్కూల్కి సైకిల్ మీద తీసుకెళ్లేవాడు. పెద్దయ్యాక నాన్నకి కారు కొనివ్వాలనుకున్నాను, కొనిచ్చాను. మా నాన్న మంచి ఫుడీ, కానీ అమ్మ చనిపోయిన తర్వాత ఆయన సరిగ్గా తినడమే మానేశారు. ఒకవేళ ఎప్పుడైనా మా నాన్నకి మంచి ఫుడ్ తినాలనిపిస్తే ఎవరు చేసి పెడతారు? అందుకే ఓ వంట మనిషిని పెట్టాను. ఇవన్నీ ఇచ్చి మా నాన్నకి ఎంతో ఆనందాన్ని ఇచ్చాను అనుకున్నాను, కానీ ఆనందాన్ని తప్ప మిగతా ఇచ్చానని నాకు ఎప్పుడు అర్థమైంది. ఐమ్ సారీ నాన్న. హే, ఎందుకురా సారీ? నో బాలు, నేను మొట్టమొదటిసారి ఆఫీస్కి వచ్చినప్పుడు నా కబుర్లు వినడానికి నాకు ఒక కొడుకు కావాలని అడిగాను. కానీ నా కొడుకే తిరిగి వస్తాడని నేను ఎప్పుడు అనుకోలేదు. థ్యాంక్ యూ బాలు. ఇది ఎవరంక వెరీ మచ్. ఓకే ఓకే, బాయ్. ఆ రోజు నా హీరో కాలేజీలో చూసిన హ్యాపీనెస్ నాకు ఇప్పటికీ గుర్తుంది. మేము అప్పటి వరకు ఇచ్చిన ఎమోషన్స్ వేరు, ఆ రోజు మా వల్ల ఆ తండ్రికి దొరికిన ఎమోషన్ వేరు. మన వల్ల ఒక మంచి జరిగితే అది ఎంత హ్యాపీగా ఉంటుందో ఆ రోజే నాకు తెలిసింది. హాయ్ హీరో. ఏంటి పెట్టి సార్ అర్జెంట్గా రమ్మను? ఈ రోజు మన ఇద్దరికి ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేసా. ప్రోగ్రామా? మన ఇద్దరికా? యా, ఫస్ట్ ఒక మంచి కాఫీ సిప్ చేద్దాం, ఆ తర్వాత 11 o'clock షోకి మూవీకి వెళ్దాం. ఆఫ్టర్ మూవీ బోలో చైనాలో లంచ్ చేద్దాం, దెన్ మాల్లో షాపింగ్ చేద్దాం, అండ్ ఈవినింగ్ నెక్లెస్ రోడ్ లో లాంగ్ డ్రైవ్ స్టాప్ కి స్టాప్ వెళ్దాం. స్టాప్. ఏంటి లిస్టు? నాకు ఈరోజు చాలా పనులున్నాయి తెలుసా? అదంతా నాకు తెలీదు. ఈ రోజు మొత్తం నువ్వు నాతోనే ఉండాలి. నేను చెప్పేసా, ఇది ఫిక్స్. నీతో ఉండే అంత ఫ్రీగా నేను లేను. నేను చెప్తున్నాను, ఇది ఫిక్స్డ్. సరే వెళ్ళు. వాడపల్లి అగ్రహారంలో ఉన్న మా మామయ్య గారు శ్రీ శ్రీ రామశర్మ గారికి ఫోన్ చేసి, మామయ్య మీ అబ్బాయి నన్ను అసలు బయటికి తీసుకెళ్ళట్లేదు అని చెప్తాను. సరే, ఇప్పుడు నీకేం కావాలి? చెబట్టుకో, పట్టుకో. Smile. Good boy. పద. ఏంటి మోహన్ రావు గారు, అబ్బాయి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్టున్నారు? పెళ్ళి అన్నాక ఆ మాత్రం బిజీ ఉంటుంది కదండి. అమ్మాయి బాగా సౌండ్ అట కదా? ఎంత సౌండ్ అయితే మాత్రం ఏముందిలేండి, కట్నం తీసుకోవట్లేదుగా. ఉన్నది ఒక్కతే కూతురు, ఆస్తి మొత్తం అమ్మాయిదని తెలిసి కూడా కట్నం తీసుకోవట్లేదని వేదవ బిల్డప్. అదే అదే, ఈ రోజుల్లో కట్నం తీసుకోవట్లేదంటే మీరు చాలా గ్రేట్ అండి. రా పెట్టరా, స్వీట్లు తీసుకోండి. ఈయన స్వీట్లు తినడం మానేశారండి. రోజు పుల్లారెడ్డి దగ్గర నిలబడి పశువు మేసినట్టు 1/2 kg మెక్కుతాడు. వీడు స్వీట్లు మానేశాడు. అబ్బా, మీరు స్వీట్లు మానేశారా? సరే, మాకు తెలీదు. ఇంక బయలుదేరుతాం శారదా. పెళ్లికి మీ ఆయన్ని మాత్రం తీసుకురావద్దు. ఈయన వల్ల పెళ్లి ఆగిపోయినా ఆగిపోద్ది. మీరు రండి. నా ఇంటికి వచ్చి నాకు పెళ్లి కాడిచి నన్ను పెళ్లికి రావద్దంటారంటే? మనసులో ఉన్న మాట బయటికి వచ్చేసింది. మీ ప్రాబ్లంతో ఒక్క గొడవ కాదు. చూడండి, అందరి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. నందిని పెళ్లి కూడా చేసేస్తే ఒక బాధ్యత తీరిపోతుంది కదా.
దాంతో మాట్లాడదామంటే ఆ బాలుతో కలిసి రిలేషన్స్ ఇమోషన్స్ అని ఊళ్ళు పట్టుకుని తిరుగుతుంది. ఇక్కడే ఏనా పూజ అయిపోయిందా? అమ్మా, సోర్స్ ఆఫ్ ఫ్రూట్ అని క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఉపయోగపడుతుందంట. రోజు నాన్న తింటే మంచిది. తినకపోతే చచ్చిపోతాను, అంతేగా. మోసపోయిన తండ్రిగా బతుకుండడం కన్నా చచ్చిపోవడమే మంచిది. ఏమైందన్నా? వద్దు, నన్ను నాన్న అని పిలవద్దు. ఎక్కడి నుంచో వచ్చి కొడుకుగా నటిస్తున్నంత మాత్రాన నేను నీకు నాన్న అయిపోతానా? ఈ విషయం నాకెలా తెలిసింది అనుకుంటున్నారా? శర్మ గారు, ఈ వీడియో చూడండి. బంధం కోరుకునేది మీరు, అనుబంధాన్ని అందించేది మేము. For further information, మా వెబ్సైట్ లోకి లాగిన్ అవ్వండి. మీరు మోసపోయారు శర్మ గారు. మన కన్న కొడుకు కాని వాడిని తీసుకొచ్చి కొడుకన్నాం. అబద్ధం వాడి నన్ను ఆనందంగా ఉంచడానికి ప్రయత్నించాం. కానీ నిజం తెలిస్తే నేను ఎంత బాధపడతానో ఆలోచించావా? నేను చెప్పేది నిజంగా నా కన్న కొడుకు అని ఎంత మురిసిపోయానురా. ఊరంతా తిరిగి చెప్పుకున్నాను కదరా, నా కొడుకు తిరిగి వచ్చేసాడు, నా కొడుకు తిరిగి వచ్చేసాడు అని. ఇప్పుడు అదే ఊర్లో తలెత్తుకుని ఎలా తిరగలరా? ఇన్నాళ్ళు బాధతో చూసిన ఊరు రేపటి నుంచి మోసపోయాడని జాలిగా చూస్తుందిరా. మార్కెట్లో అన్ని పెట్టేస్తున్నారు, ఒక్క అనుబంధాలు తప్ప అనుకున్నాను. అనుబంధాన్ని కూడా అవహేళన చేసేసావు నువ్వు. అసలు మనిషివిరా. జీవితంలో ఎప్పుడు మనసుతోటి ఎమోషన్స్ తోటి ఆడుకో. నువ్వు బాగుపడు, నువ్వు బాగుపడు. వెళ్ళిపో, ఎక్కడికో చెడిపోరా. మావయ్య, ఓహ్ సారీ, ఇప్పుడు ఆ రిలేషన్ లేదు కదా. ఇప్పుడు మీరు బయటకు పొమ్మన్నారే ఆచార్య, అదే మా బాలు. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వాడెప్పుడు ఒకటే చెప్తాడు, నువ్వు ఎవరికి ఏమిచ్చావో తిరిగి నీ కథే వస్తుందని. అందుకే వాడందరికీ ప్రేమనే ఇస్తాడు. బాలు చేసిన తప్పేంటండి? వాడిక్కడికి మీ ఆస్తి కోసం రాలేదు, ఆవిడొచ్చి పిలిచారని వచ్చాడు. తను చిన్నప్పుడే తండ్రిని దూరం చేసుకున్నాడు. మీలో తన తండ్రిని చూసుకున్నాడు. కొడుకుగా మీరు కోరుకున్న ప్రేమనిచ్చాడు. మీకు సమస్య వస్తే అడ్డుగా నిలబడ్డాడు. అంతేగాని సొంత కొడుకుని కాదుగా, నాకెందుకు అని పక్కకు తప్పుకోలేదు. ఆ రోజు గంగరాజుతో జరిగిన గొడవలో తనకేదైనా జరుగుంటే, అంటే మీకు గుర్తుందా, మీరు మా ఆఫీస్కి వచ్చినప్పుడు మా ఆయన 1 నెల రోజుల కంటే ఎక్కువ కాలం బ్రతకరు. ఈ 1 నెల రోజులు ఆయన ఆనందంగా ఉండటానికి ఒక కొడుకు కావాలి అన్నారు. మేము ఇప్పటికీ మీ ఇంటికి వచ్చి 6 నెలలు అయింది. పెరిగిన ఈ 5 నెలల జీవితం మీకు దేవుడో డాక్టర్లు ఇచ్చింది కాదు, ఆడిచ్చింది. మనుషుల్ని బ్రతికించేది మందులు ఒకటే కాదు, ప్రేమ కూడా. వాడు మీ మీద చూపించిన ప్రేమ, మీకిచ్చిన ఈ ఆనందమే మిమ్మల్ని ఎన్ని రోజులు ఇంత హ్యాపీగా ఉంచగలిగింది. నిజంగా మీ కొడుకు తిరిగి వచ్చినా కూడా వాడు చూసుకున్నంత ప్రేమగా మిమ్మల్ని చూసుకోలేడు. తన వల్ల కానీ నా వల్ల కానీ మీరేమన్నా ఎన్ని రోజుల్లో బాధపడుంటే క్షమించండి. నోటికొచ్చినట్టు తిట్టాను, కొట్టాను. నా ఇంటి వచ్చి వెళ్ళిపోమన్నాను. ఐదారు ఇక్కడ ఊరుకున్నానా? నాన్న తిట్టాడని నాన్న కొట్టాడని ఇల్లు వెళ్ళిపోతావా ఏంటి? అలా అయితే 90% మంది పిల్లలు ఇంట్లోనే ఉండరు. మీరు నా తండ్రి నాన్న, మీరు కొట్టకపోతే ఇంకెవరు కొడతారు? దేవుడిని నాకు దూరం అయిపోయిన కొడుకుని తిరిగి మనవండ్రా. కానీ నాకు ఎప్పుడో దూరం అయిపోయినా మా నాన్న